హలో గైస్, ఇదేనండి మా ఇల్లు. నాకెందుకో గుమ్మం దగ్గర ఈ చివర కార్నర్ ప్లేస్ ఉంది కదా, అది ఎందుకో చాలా ఎంప్టీగా అనిపిస్తుంది. ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాను. సో నాకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఇంటి ముందు నీళ్ళు ఉంటే బర్డ్స్ అయినా తాగుతాయి, ఎందుకన్నా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని నా దగ్గర ఒక పాత ఈ కుండ ఒకటి ఉంది. ఇది నేను ఇయర్ రింగ్స్ బర్న్ చేయడానికి తెచ్చాను. సో అందుకే అలా బ్లాక్గా ఉంది. సో దీన్ని రీమోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ అయితే కలర్ వేసాక పైన ఏదో డాట్స్ పెట్టాలా. లోపల పెయింట్ వేయలేదు, వాటర్ వేస్తాం కాబట్టి. చుట్టూ ఎలా కొంచెం ట్రెడిషనల్గా ఎలా ముగ్గు వేసాను. నెక్స్ట్ డేకి ఎలా ఉంది. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ లేదు, దీనికి పక్కకు పడిపోతుంది. వాటర్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది వెయిట్కి అనేసి ఫ్యాన్కి వస్తాయి కదా, కొత్త ఫ్యాన్కి వస్తాయి కదా, దాన్ని నేను బేస్ కింద చేసి పెట్టాను. అలా పెడితే నిలబడింది. ఓకేలే బాగానే ఉంది అనేసి తీసుకెళ్ళి దాన్ని బయట పెట్టాను. బయట పెట్టాక చూడండి ఎలా ఉంది. అది కొంచెం బ్లాక్గా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. వాటర్ పోసాక చూద్దాం. దాని నిండా ఫుల్గా వాటర్ నింపేసా. మా తోటలో ఏవో కొన్ని పూలు దొరికితే తెచ్చుకున్నాను. తెచ్చి ఫస్ట్ హైబిస్కస్ పెట్టాను, మందార పువ్వు పెట్టాను. పెడితే అది నిలబడట్లేదు, కదిలిపోతుంది. సరే ఫస్ట్ రౌండ్గా అన్ని ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఇది పెడితే కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అనేసి ముందు అన్ని ఫ్లవర్స్ వేస్తున్నాను. దీని నిండా చాలా చీమలు ఉన్నాయండి. ఆ చీమలను చూసుకుంటూ వేసాను, అందుకే కొంచెం టైం పట్టింది. చూడండి గైస్, ఆ బ్లాక్ కనిపిస్తుంది, బట్ మొత్తం పూలతో డెకరేట్ చేసాక అది కనిపించదు. సో అందుకోసమే అలా వదిలేసాను పెయింట్ వేయకుండా. గమని బర్డ్స్ అవి ఏం తాగినా ఇదిగా ఉంటుంది కదా పెయింట్ వేస్తే అన్నట్టు. నాకైతే ఫ్లవర్స్ సరిపోతాయని అనిపించలేదు, అవి సరిపోలేదు. ఎల్లో ఫ్లవర్స్ ఏమో నిలబడట్లేదు. సో వెళ్ళి ఇంకా కోసుకొచ్చాను. ఫైనల్గా కోసుకొచ్చినవి కొడేస్తే ఎలా వచ్చిందండి. మొత్తం దాని నిండా చీమలు ఉన్నాయి, 4-5 చీమలు ఉన్నాయి. అందుకే ఆ ఫ్లవర్ తీసి మళ్ళీ పెట్టాను. ఎంత దులిపినా పోవట్లేదు, అవి వెనక్కి వెళ్తున్నాయి. కానీ తీసి మళ్ళీ ఫ్లవర్ సేమ్ ప్లేస్లో పెట్టా, ఫ్లవర్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. ఇంకా చీమలు కనిపిస్తూనే ఉన్నాయి నాకు. అదిగోండి చీమ. సో ఈసారి ఏం చేయాలంటే ఫ్లవర్స్ కోసాక కొంతసేపు పక్కన పెట్టేయాలి, లేదంటే చీమలు వాటర్లో పాపం తిరుగుతున్నాయి అలా. ఇంకో చీమ కనిపించింది నాకు ఇక్కడ, కానీ అది బయటకు అసలు రావట్లేదు. సో వీడియో ఆఫ్ చేసి తీసాను ఆ చీమను బయటికి. ఎంత ట్రై చేసినా అది దాటేస్తుంది కానీ దొరకట్లేదు. సో అందుకని వీడియో ఆఫ్ చేసి తీసాను. ఫైనల్గా ఎలా వచ్చింది లుక్. ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటారు, రోజు అప్డేట్స్ వస్తాయి మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.